ఆషాఢం అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకే కదా! సో, నేను ఆషాఢం స్టార్టింగ్‌లో గోరింటాకు పెట్టుకున్నాను. నేను అది వీడియో తీయలేదు. లాస్ట్‌లో అయితే ఇప్పుడు గోరింటాకైతే పెట్టుకుంటున్నాననమాట. ఈ గోరింటాకు తీసుకొచ్చి 1 వీక్ దాటిందండి. సో, ఆషాఢంలో అసలు ఏం వేయకపోయినా గోరింటాకైతే కంపల్సరీగా పండుతది అంటారు. నేనైతే చింతపండు వేశాను. చింతపండు వేస్తే ఇంకా బాగా పండుతుంది. ఎందుకు వేశానంటే నేను గోరింటాకు తీసుకొచ్చి 1 వీక్ అవుతుంది కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టాను. సో, అది కొంచెం ఖరాబ్ అయ్యేసరికి నేను చింతపండు అయితే వేశాను. నా కూతురు ముందుగానే చెప్పింది, "అమ్మ నాకు నానబెట్టాలి" అనేసి. ఎప్పుడు తనకి గోరింటాకు పెట్టాలన్నా వాళ్ళ నాన్ననే పెట్టాలి, నేను పెట్టొద్దు అంటది. బట్ తను పడుకుంది. మా హస్బెండ్ ఇంకా డ్యూటీకెళ్ళొచ్చారు కదా! సో, తను అలసిపోతారు అనేసి నేను పెట్టే వరకు మధ్యలో లేసి నాకు నానపెట్టాలి, నువ్వెందుకు పెడుతున్నావు అన్నది. అందుకే మళ్ళీ పాపం మా హస్బెండ్ పడుకున్న అతన్ని లేపి చెప్పే వరకంటే ఇంకా తన కాళ్ళకైతే పెడుతున్నాడనమాట. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. సింపుల్‌గా డిజైన్ అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి. మా హస్బెండ్ మాత్రం ఇంకా తన కూతురికైతే ఈ విధంగా పాదాలకి పెడుతున్నారనమాట. ఎప్పుడు మా హస్బెండే పెడతారు తనకి గోరింటాకు. తర్వాత నేను ఒక 10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువసేపు అయితే అస్సలు ఉంచుకోనండి. ఎందుకంటే నాకు రెడ్‌గా పండుతదనమాట. అందుకోసమే నేను వెంటనే కడిగేస్తాను. సో, నాకైతే ఈ కలర్‌లో బాగా ఇష్టం అనమాట. ఈ కలర్‌లో పండితే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, ఎలా ఉంది గోరింటాకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.